ఈరోజు కెంటకీలో మా ఓహయో స్టేట్ నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి అయితే ఇక్కడ మా మా హస్బెండ్ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ అమ్మాయి అయితే ఇక్కడ ఉంటుందండి. ఓహయో స్టేట్‌లో అనమాట. కెంటకీకి అయితే వచ్చేసాం అనమాట డేటాన్ నుంచి. వీళ్ళ దగ్గర ఈరోజైతే వీళ్ళు లంచ్‌కి పిలిస్తే ఇక్కడికైతే వచ్చామనమాట. మా బావగారి కూతురు రూప వాళ్ళ ఇంటికైతే వచ్చామనమాట. ఇదిగోండి అమెరికాలో ప్రతి ఒక్కళ్ళ ఇంటి వెనకైతే ఇలాగైతే సోఫాలు, చైర్స్ ఇలాగైతే వేసుకొని సెట్ చేసుకొని పెట్టుకుంటారనమాట. మనమైతే పెరటి అంటాం కదా! అలాగే వీళ్ళు కూడా కంపల్సరీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుందనమాట. నేను వెళ్ళగానే మల్లెపూలు కోసి మా నాన్న తలలో అయితే పెట్టింది మా రూప. ఇంత మంచి మల్లెపూలు ఎక్కడ దొరికాయనంటే చూడండి తను పెంచుతుందనమాట. ఆ చెట్టుకు పూలన్నీ కట్ చేసిందనమాట. చక్కగా అల్లేసి నా తలలో అయితే పెట్టిందనమాట. చాలా మంచి స్మెల్ వచ్చాయన్నమాట. ఇదిగోండి ఇలాగైతే ఇంకా ఇలా ఇంటి వెనకైతే ఒక్కసారి వీడియో తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళేసి ఇదిగోనండి పిల్లలకైతే లంచ్ ఏర్పాటు చేసింది. ఇంకా ఆ రోజైతే చాలా వంటలు అయితే చేసింది మా రూప. ఇంకా అందరం చక్కగా భోజనాలు చేసి ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చిందండి. ఇంకో ఫ్యామిలీ కూడా ఇన్వైట్ చేశారనమాట. వాళ్ళు ఉద్యోగ వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయితే అయ్యారనమాట. ఇంకా వాళ్ళనైతే ఈరోజైతే లంచ్కి పిలిచారు. రఘు గారి ఫ్యామిలీ అని వాళ్ళిద్దరు పాపలు ఇద్దరు చిన్న పాపలు భార్యాభర్తలు అయితే వచ్చారు. ఇక అందరం కూర్చొని ఇలా సరదాగా మా రూప వాళ్ళ అమ్మాయిదైతే ఇలా చూస్తున్నాం. మా రూప వాళ్ళ హస్బెండ్ నరేంద్ర గారు ఇలా అందరం కలిసి భోంచేసి ఇంకా కిందికైతే బయలుదేరాము మేము. ఇంకా స్పెషల్ ఏంటంటే అమెరికాలో అండర్గ్రౌండ్లో అయితే చాలా చక్కగా సెట్ చేసుకుంటారండి. ఇదైతే నాకైతే బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇదైతే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. ఈ రూమ్ అయితే ఇలా ప్రాజెక్ట్ వేసుకుని టీవీ సినిమాలు అయితే చూస్తూ ఉంటారు. గేమ్స్ అన్నీ ఇక్కడైతే సెట్ చేసుకుంటారు. ఇక మేము కూడా అందరం లంచ్ చేసుకొని కిందికైతే బయలుదేరాం కదా. ఇంకా కింద అయితే ఈ ఆట అయితే ఆడాము. చాలా చక్కగా అనిపించింది. ఫస్ట్ భోజనాలు చేసాం కదా, కాసేపు పడుకుందాంలే అనుకున్నాం. సరే హాఫ్ అన్ అవర్ అయితే ఆడదాం అనుకున్నాం. హాఫ్ అన్ అవర్ ఆడదాం అనుకుని 3 అవర్స్ అయితే కంటిన్యూగా అయితే ఈ గేమ్ అయితే ఆడామన్నమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా సర్లే పడుకోండి కాసేపు అంటే లేదు ఈ గేమ్ ఆడతామని అందరం చాలా సరదాగా ఆడామన్నమాట. ఇప్పుడు చూస్తున్నారా 2 బోర్డ్స్ ఎదురుగా ఉన్నాయి కదా, దానికి హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో ఈ బ్యాగ్స్ అయితే ఆ హోల్లో వేసేయాలన్నమాట. మనం ఇలాగా లేడీస్ అందరం కలిసి ఒక సైడ్ ఉంటే జెంట్స్ అందరు కలిసి ఇంకో సైడ్ ఉన్నారన్నమాట. చాలా చక్కగా గేమ్ ఆడేసాము. ఫస్ట్ ఏమో నార్మల్గా ఒక పట్టుదలగా ఆడాము. తర్వాత చాలా సరదా అనిపించింది. ఇంకా మళ్ళొక గేమ్ అలా 4 గేమ్స్ అయితే ఆడేసాము మేము. ఇంకా మా రూప గురించి చెప్పాలంటే మా బావగారి కూతురు రూప, వాళ్ళ హస్బెండ్ నరేంద్ర. ఇగోండి మా రూప ఈ గ్రీన్ పంజాబ్ డ్రెస్ వేసుకుంది అయితే మా రూప అనమాట, మా అమ్మాయి, మా బావగారి కూతురు అనమాట. వీళ్ళు ఉన్నారన్న ధైర్యం అయితే మాకు చాలా ఉందండి. ఇండియాలో మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే మా పిల్లలకి ఏదొచ్చినా కూడా వీళ్ళైతే చాలా వెంటనే అయితే అరేంజ్ చేస్తారనమాట. ఏది ఉన్నా కూడా బావా అని వచ్చేస్తాడు. మా అబ్బాయి ఇదిగోండి రెడ్ టీ షర్ట్ వేసుకుని అక్కడ కూర్చున్న అబ్బాయి అయితే ఇంకా నరేంద్ర అనమాట, రూప వాళ్ళ హస్బెండ్, మా అల్లుడు అవుతారు. ఇంకా ఈ మా నరేంద్ర గురించి అయితే చెప్పాలంటే ఒక వీడియో కూడా సరిపోదండి. అంత చక్కటి మనిషి అనమాట. ఎవరికైనా హెల్ప్ చేసే టైప్ అనమాట. చాలా చక్కగా ఎవరు కష్టపడ్డా చూడలేడనమాట. విజయవాడలో ఉండేవాళ్ళు. ఇంకా ఈ అమెరికా వచ్చేసి వాళ్ళు 10 ఇయర్స్ అయితే అయిపోయింది. ఇంకా చాలా మా పిల్లల దగ్గర అయితే చాలాగా ఒక 2 నెలలకి 3 నెలలకి ఏం చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏం కథ, లంచ్కి రండి అని చెప్పేసి చాలా ఒక పేరెంట్గా చాలా బాగా చూసుకుంటాడండి. నిజంగా మేము లేని లోటైతే మా పిల్లలకి మా అమ్మాయి మా అల్లుడు గారు అయితే చాలా చక్కగా వాళ్ళనైతే చూసుకుంటున్నారనమాట. మేము లేని లోటైతే వాళ్ళకి తెలియపరచట్లేదు అనమాట. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు అయితే 1 వీక్ అయితే వీళ్ళింట్లో ఉన్నామన్నమాట. ఈసారి అయితే ఇంకా ఫస్ట్లో అయితే అందుకనే మా మ్యారేజ్ డే వీళ్ళింట్లోనే గడిపేసుకున్నాం అనమాట. వచ్చిన కొత్తలోనే మా మ్యారేజ్ డే వస్తే వీళ్ళింట్లోకి ఇక్కడికే వచ్చి ఇక్కడే కేక్ కట్ చేయించారు. ఇక్కడే మంచి ఫంక్షన్, అది చిన్న ఫంక్షన్ లాగా చేశారనమాట. చాలా సరదా అనిపించింది అనమాట. ఇంకా అదైపోయాక వచ్చేసి ఇంకా కాఫీ టిఫిన్స్ అయితే మళ్ళీ స్నాక్స్ ఇలా చేసామన్నమాట. గోల్డ్ గురించి అయితే ఈ అమ్మాయి అయితే రఘు వాళ్ళ మిస్సెస్ అనమాట. చాలా చక్కగా గోల్డ్ గురించి ఎంత బాగా చెప్పిందంటే అమ్మాయి చాలా చిన్న వయసులో చాలా అవగాహన ఉంది. ఈ ఎల్లో డ్రెస్ వేసుకున్న అమ్మాయికి రఘు గారి మిస్సెస్. ఇలాగ ఫొటోస్ అయితే ఇంటి వెనక్కి వెళ్ళి ఇంట్లో ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ
అలా దిగాము. మా రూప వాళ్ళ పెద్దమ్మాయి అయితే చక్కగా ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ కెమెరాలో అయితే బంధించేసింది. ఇంకా మా వారైతే మేమందరం ఈ అడవుల్లో ఉంటే మా వారైతే అందరికీ వీడియో కాల్ చేసేసి ఎదురుగా కుక్క పిల్లలు ఉంటే వాటి గురించి అయితే చూపిస్తూ ఉన్నారనమాట. ఇలా సరదాగా గడిచిపోయింది. ఇక మాకు 9 అయితే అయ్యింది. చూడండి 9:00 కూడా ఎంత వెలుగుందో. 9:30కి అయితే కానీ చీకటి పడదనమాట. 9 అవుతుంది ఇప్పుడు. ఒక మంచి ఫ్యామిలీని అయితే పొందామండి ఆ రోజు. రఘు గారని చాలా మంచి ఫ్యామిలీ అనమాట. మాకు చాలా చక్కగా అనిపించింది. మా ఇద్దరికి కూడా భార్యాభర్తలు వాళ్ళిద్దరు చిన్న పాపలు చాలా మంచిగా అనిపించారు. ఇంకా వాళ్ళు వెళ్ళాక లోపలికైతే వచ్చేసి ఇంకా లైట్ వేసి ఇంకా ఇంటానికైతే కూర్చున్నాం. ఇక మా రూప అయితే మళ్ళీ మొదలు పెట్టేసింది. ఇక మళ్ళీ చపాతీ చేసి ఇక కర్రీలు అవన్నీ చేసేసి మాకైతే లంచ్ ఏర్పాటు చేసి ఇక డిన్నర్ అయితే చేసేసాము. డిన్నర్ చేశాక ఇంకా మా అబ్బాయి అయితే రాత్రి ఇక 11:30కి మా అబ్బాయి అయితే వచ్చి ఇంకా మమ్మల్ని అయితే అలా తీసుకెళ్ళాడు. వాళ్ళని వదిలేసి వస్తుంటే అసలు చాలా రావాలి